పరిశుద్ధమైన దేవుని వాక్యంలో నుండి మన వాక్య ధ్యానం కొరకై సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 6వ వచనం. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్తయుండని ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనినట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం నాయన. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి నాయన. మీ వాక్యము ద్వారా మాకు జీవము, మీ వాక్యం వలన మాకు ఆరోగ్యము, మీ వాక్యం వలన మాకు వివేచన, మీ వాక్యం వినటం వలన మాకు విశ్వాసం కలుగుతుంది కనుక మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని బోధకులకు బోధకుడును వాక్యమై ఉండే ప్రభువాడి శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడగు యెహోవా సేవకుడగు మోషేను గురించి పలికినటువంటి మాటను గురించి మనం చదువుకున్నాం. ఈ యొక్క దేవాది దేవుడు నా సేవకుడగు మోషే అట్టివాడు కాదు అన్న మాట మనం చదువుకున్నాం. ఎందుకు ఈ మాట అనవలసి వచ్చిందంటే, మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. అందుచేత మోషే అక్కయైన మిరియాము మోషేకు ఎదురుగా నిలబడి, అహరోను నిలబడ్డాడు, నువ్వు చేసిన పనేంటి అని. అందుకు దేవుడు అన్నాడు, వారిద్దరూ రాగా, అనగా ఎవరు రాగా? మోషేయు అహరోనును ఇద్దరు రాగా ఆయన, అనగా దేవుడగు యెహోవా ఈ మాటలు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. నా సేవకుడైన మోషే అని దేవుడు తన సొంత మనిషిగా, తన సొంత సేవకునిగా మోషేను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు వారికి కూడా అనేక మార్లు ఆయన మాట్లాడుతూ కూడా పలు సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతా చెప్పున నడుచుకునవలెను అను మాట కూడా మనం అనేక సార్లు చదువుతూ ఉంటాం. కీర్తన గ్రంథంలోనే కానీ, ద్వితీయోపదేశం కాండంలోనే కానీ, రాజుల కాలంలోనే కానీ మనం ఈ మాటను పదే పదే చదువుతూ ఉంటాం. నా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన ధర్మశాస్త్ర ఆజ్ఞలు చెప్పున మీరు నడుచుకొనవలెను అని చెప్తూ అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చాలా సార్లు చదువుకొని ఉండి ఉంటాం. అందుకనే మోషేను బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నా సేవకుడైన మోషే అని చెప్పుకుంటున్నాడు. ఎందుకు అంత ఇష్టడైన సేవకుడయ్యాడు? అహరోను కూడా దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. మోషేను కూడా తన అక్క అయిన మిరియాము ద్వారానే ఆయన కాపాడాడు. మరి ఎందుకు మోషేను ఇంతలాగా వెనకేసుకొస్తున్నాడంటే, మోషేలో ఉన్నటువంటి కొన్ని గుణ లక్షణములను బట్టి,
మోషేలో ఉన్న కొన్ని మంచి లక్షణములను బట్టి ఆయన మోషేను బట్టి ఈ మాట అంటూ ఉన్నాడు. అవేంటో కొన్ని మాటలు చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలోనే 3వ వచనంలో ఆయన మాట అన్నాడు మోషేను బట్టి. 3వ వచనం, యెహోవా ఆ మాట వినును, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎటువంటి వాడట? మిక్కిలి సాత్వికుడు, గర్విష్ఠుడు కాదు. ఆయన అసూయపరుడు కాదు, పగదారుడు కాదు. నా సేవకుడు మోషే మిక్కిలి సాత్వికుడు. ఆయన సాత్వికత, ఆయన విధేయత, ఆయన లోబడకు నాను చూచి దేవుడు అన్నాడు, నా సేవకుడు మోషే అట్టివాడు కాడు. మీ వంటి వాడు అనుకుంటున్నారా? మీ వలె విధేయత లేని వాడు అనుకుంటున్నాడా? మీ వలె విధేయత లేకుండా, లోబడే గుణం లేకుండా బ్రతికేవాడు మీరు అనుకుంటున్నారా? నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. నా సేవకుడు మోషే మిక్కిలి సాత్వికుడు. 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా మాట్లాడు మోషేని బట్టి. చదవండి 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో ఎటువాడంట? నమ్మకమైన వాడు. అందుకు దేవుడు అన్నాడు, నా సేవకుడగు మోషే. ఈ నమ్మకత్వము అహరోనులో లేదు, మనకు తెలుసు. ఎర్ర సముద్రము దాటొచ్చిన తర్వాత మోషే సీనాయి పర్వతం మీదకి దేవుడితో కొనుక్కోబడినప్పుడు 40 దినాలు ఆయన సీనాయి కొండ మీద ఉన్నప్పుడు అహరోను ఏం చేశాడో మనం అందరం చూశాం. జనుల చెవుల్లో ఉన్నటువంటి వారి బంగారంతో తీసుకొని ఒక లేఖ దూడను తయారు చేసి, ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తు నుండి రప్పించిన నీ దేవుడు ఇదే అని ప్రకటించినటువంటి వాడు. ఎంత నమ్మకమైనటువంటి వాడు! మోషేను బట్టి దేవుడు అంటున్నాడు, మోషే మీ వంటి వాడు అనుకుంటున్నారా? మోషే నా ఇల్లంతటిలో కూడా ఎట్టివాడు? నమ్మకమైన వాడు. అందుకే దేవుడు అన్నాడు, నా సేవకుడగు మోషే అట్టివాడు కాదు. నా సేవకుడగు మోషే మీ వంటి వాడు కాదు. నా సేవకుడగు మోషే మిక్కిలి సాత్వికుడు. నా సేవకుడగు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండాలి. దేవుని ఇంటి విషయంలో చాలా నమ్మకముగా ప్రవర్తించాలి. దేవుని ఇంటి విషయంలో చాలా నమ్మకమైన వారముగా మనం పనిచేస్తూ ఉండాలి. దేవుని ఇల్లంటే కేవలం ఈ మందిరమే కాదు, నీ దేహమే దేవుని ఆలయం అనే విషయాలు కూడా మనం మర్చిపోకూడదు. దేవుని ఇల్లంటే దేవుని మందిరం మాత్రమే కాదు, అది నీ హృదయము నా హృదయం అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అందుకే నా హృదయం నీ హృదయమే నా ఇల్లు అన్నాడు.